నిన్న కొండమురళి మాట్లాడుతూ 70 కోట్లు ఖర్చు పెట్టి గెలిచినామంటున్నారు. మాకు డబ్బులు ఏం తక్కువ కాదు, ఎన్నైనా అమ్మి రెడీగా ఉన్నామని చెప్తున్నారు. వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూని పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తూ డబ్బులు ఇచ్చారు, ప్రజలకి డబ్బులు ఇచ్చి గెలిచామని చెప్పడానికి మీరు ఏ విధంగా చూస్తారు? గెలిచిండ్రు, మంత్రి అయినరు, అయినా ప్రజల మీద వాళ్ళకు ఎంత గౌరవం ఉన్నదన్నట్టు 70 కోట్లు ఖర్చు పెట్టినా అని ఎవరైనా చెప్పగలరు? చెప్పిండు అంటే అది తప్పే కదా, ప్రజలను కూడా అవమానించినట్టే కదా. దీని మీద సుమోటోగా కేసు తీసుకొని కోర్టులు కూడా కేసు పెట్టాలి. ఎలక్షన్ కమిషన్ కూడా సుమోటోగా తీసుకొని దాని మీద చర్య తీసుకొని ఇట్లాంటి వాళ్ళను బుద్ధి చెప్పకపోతే ప్రజలను కూడా అవమానించినట్టు. 70 కోట్లు అంటే ఆయన 16 ఎకరాలు అమ్మినా అంటాడు. 16 ఎకరాలు అమ్మితే 70 కోట్లు వస్తాయా? వచ్చింది నిజమే అంటే మరి ట్యాక్స్ అన్న కట్టిండా? ఇవన్నీ ప్రభుత్వం ఎక్కడ నిద్రపోతుందా? మరి మంత్రి అయితే ఇవన్నీ మాఫ్ అవుతాయా? ప్రజలను పిచ్చోళ్ళు అనుకుంటారా? ఇట్లా అవమానించడం ఎంతవరకు సమంజసం? మీరేమైనా ఎలక్షన్ కమిషన్ కూడా మీరు సుమోటోగా తీసుకోవాలంటాం, మేము కూడా కేసు పెడతాం. ఇలా అంటే కానీ ప్రభుత్వం బాజాబ్తో పేపర్లల్లో హెడ్లైన్స్లలో వచ్చిన దాన్ని కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది? అవనైతే ఫస్ట్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి, దాని మీద న్యాయ విచారణ చేయాలి. వాళ్ళ గాంధీ భవన్ ఆఫీస్లో కూడా చెప్పిండు, వరంగల్లో పబ్లిక్ మీటింగ్లో చెప్పిండు, ప్రెస్లో ఆంధ్రజ్యోతితో తాటికాయ అంత అక్షరాలతోని రావటం జరిగింది. మరి దీని మీద ఎవ్వరు చర్య తీసుకోకపోతే ఏం చేయాలి? ప్రజలను కూడా అవమానించినట్టే కదా. 70 కోట్లు ఖర్చు పెట్టినా అంటే నువ్వు రాజ్యాంగబద్ధంగా తప్పు అంటే ప్రజలను కూడా అవమానించి నేను గెలిచిన అంటే ప్రజలకు పైసలు ఇస్తేనే కదా ఓట్లు వేసినా అని వాళ్ళు చెప్పుకున్నట్టే కదా. ఎమ్మెల్యేని బర్తరఫ్ చేయాలంటారా? రద్దు చేయాలి? తప్పకుండా బర్తరఫ్ చేయాలి. దీన్ని అన్ని సుమోటోగా తీసుకొని చేయాలని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను.